ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల నేతలు ధర్నా చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడించామని జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. సందర్భంగా మాట్లాడుతూ 5,000 కోట్ల రూపాయలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్లు, మండల కార్యాలయాలు, ఎంపీడీఓ ఆఫీసుల వల్ల ఆర్డీఓ ఆఫీసుల వద్ద ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇవల్ల పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ లో ఏవైతే ఉన్నదో బీసీలకు బడ్జెట్ రాష్ట్ర ఏడాదికి 20,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి 9,200 కోట్లు బడ్జెట్ కేటాయించడం అత్యంత దారుణమైనటువంటి విషయం. అందులో 5,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకే ఉన్నాయి. మరి మిగతా బడ్జెట్ తోటి బీసీ సంక్షేమ శాఖను ఎట్లా నెట్టుకొస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నర్సింగో శ్రీనివాస్, బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు.